ఈరోజు ఏడుగురాలపల్లిలో జరిగిన సంఘటన అమానుషం అనే మాట కంటే కూడా చాలా పెద్ద మాట వాడాల్సిన కాదు. ఈ రోజు నా గ్రామానికి పేరూరుకి వెళ్ళాలని చెప్పి బయలుదేరి వచ్చాం. ఏదో బల ప్రదర్శనకో లేకుంటే తోసుకుపోవడానికో రాలే. వచ్చింది ఆ గ్రామానికి వెళ్ళాలి, చూడాలి. అంత దుర్మార్గంగా ఒక గ్రామం ఎట్లా ఉంటుందో కూడా చూద్దాం అనుకో. నేనైతే అట్లే అనుకో. కనీసం ఒక అమ్మాయి 12 ఏళ్ళు 13 ఏళ్ళ అమ్మాయిని 2 సంవత్సరాలు పైబడి 2 సంవత్సరాల కాలంలో 10, 15, 16 ఇంకా తొవ్వే కొద్ది నంబర్ పెరిగే కాలం చూస్తూ ఉన్నాం. పంచాయతీ చేసిన వాళ్ళు కూడా అదే కోవలేకొస్తే, తండ్రి కొడుకు కూడా అదే కోవలేకొస్తే ఇంక దేవునికి ఎవరు చెప్పుకోవాలి ఆఖరికి? అంటే ఈ దేశంలో ఆఖరికి ఎస్సీలుగా పుట్టడమే తప్పు, ఎస్సీ అమ్మాయిలుగా గ్రామాల్లో పుట్టడం మరింత తప్పు. వాళ్ళు అడిగేదానికి ఎవరు లేరు, అడిగేదానికి నోరు లేదు. నిజంగానే ఈరోజు బహుశా పోలీసులు చాలా మంది నాకంటే ఎక్కువ ఉన్నారు, కానీ నాకు ఆ ఉద్దేశం కూడా లేదు. నేను ఆ గ్రామాన్ని చూడాలి అనుకున్నాను, ఆ గ్రామం గురించి మాట్లాడాలనుకోండి. అసలుకి మానవుల కాలంలో ఉన్నామా లేదా? పేపర్లో చూసాను, ఎస్పీ గారి రిపోర్టే చూసాను నేను. ఇంతకుముందు ఇట్లాగే ఉంది, ఇద్దరు చనిపోయారు అట్లా. అంటే అంతా ఏంటి, హూ ఈజ్ ప్రొటెక్టింగ్? ఎవరు కాపాడుతున్నారు వాళ్ళని? ఎస్సీగా నాకు చాలా ఫీలింగ్ ఉంది. పూర్వలు ఇచ్చి అంటే మేము పుట్టడమే నేరమా ఈ దేశంలో? అసలు ఈ భూమి మీద పుట్టడమే మేము నేరం చేసినామా? అంటే మమ్మల్ని ఏం చేసినా మమ్మల్ని అడిగే వాళ్ళు ఎవరు లేరా? అమ్మాయి చదువుకో, చిన్న అమ్మాయి 7 నెలలంతా బిడ్డ పుడుతుంది. ఆ బిడ్డ పరిస్థితి ఏంటి? ఈ అమ్మాయి పరిస్థితి ఎన్ని ప్రశ్నలకి సమాజం సమాధానం చెప్పాలి? అది ఈ ఊరు సమాధానం చెప్పాలి, ఈ ప్రాంతం సమాధానం చెప్పాలి, మనమందరూ సమాధానం చెప్పాల్సిన అవసరం గుర్తు చేసుకొని చెప్తా ఉన్నా.